జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సచివాలయ వ్యవస్థ గురించి నీచంగా మాట్లాడడం సబబు కాదని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో వాలంటీర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు। ఈ సందర్భంగా చీకురుపల్లి సంక్రాంతిపల్లి వాలంటీర్లు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను స్థాపించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యవర్తిగా వాలంటీర్లను నియమించారని అన్నారు। ఈ వాలంటీర్ వ్యవస్థలో భాగంగా ప్రతి నెల తాము 1వ తేదీన తెల్లవారుజామున 5 గంటలకు తలుపు తట్టి ఎంతో మంది వికలాంగులకు వృద్ధులకు పెన్షన్ అందజేస్తున్నామని అన్నారు। రాష్ట్రం మొత్తం మీద 3 లక్షల మంది కేవలం 5,000 గౌరవ వేతనం తీసుకొని పనిచేస్తున్నా తమ పట్ల పవన్ కళ్యాణ్ ఇష్టరీతిగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు। నిరసన అనంతరం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో జనసేనాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు। వాలంటీర్ల వ్యవస్థకు క్షమాపణ చెప్పాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తామని హెచ్చరించారు। వాలంటీర్లను అవమానించినందుకు తగిన రీతిలో బుద్ధి చెబుతామని తెలిపారు। వాలంటీర్లే ముందుకు రండి సార్, వాలంటీర్ ముందుకు ఆధ్వర్యంలో పంచాయతీ నుంచి వచ్చాము। సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను। పవన్ గారు మా గురించి తప్పుగా మాట్లాడినందుకు మేము చాలా బాధపడుతున్నాము। మాకు పవన్ గారు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము। మేము చాలా బాధపడుతున్నాము। దీనివల్ల మాకు క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి। జై జగన్, జై జగన్ గారు, జై జగన్। కావాలని మేము చూస్తున్నాం తప్పితే వాళ్ళని ఇబ్బంది పెట్టేలా మేము ఎప్పుడూ ప్రవర్తించలేదు, ప్రవర్తించము కూడా। ఇట్లా అసభ్యకరంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది। మా వాలంటీర్లందరికీ కూడా ఆయన జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం। దీనిపైన మేము ఇక్కడ బంగారుపాలెం సిఐ గారి దగ్గరకు వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చామండి। పవన్ కళ్యాణ్ గారి పైన చర్యలు తీసుకోవాలని, మా వాలంటీర్లందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము। నియోజకవర్గం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని సంక్రాంతిపల్లి పంచాయతీ చీకురుపల్లి పంచాయతీలో వాలంటీర్లుగా పనిచేస్తున్నామండి। మేము చేసే సేవలను పవన్ కళ్యాణ్ గారు చాలా అసభ్యకరంగా చెప్తున్నారండి। ఇది స్వభావమే కాదు। మేము చేస్తూ ఉండే సేవలకు ఎంత గుర్తింపు వస్తుందంటే అంత గుర్తింపు రావాలి, అలాంటిది మమ్మల్ని కించపరిచి మాట్లాడుతున్నారు। పవన్ కళ్యాణ్ గారు మాకు క్షమాపణ చెప్పాలి। మేము దీనిని చాలా ఖండిస్తున్నాము। మీరు ప్రతి ఒక్క విలేజ్లో వచ్చి ప్రతి ఒక్కరిని అడగండి, వాలంటీర్ వచ్చి ఏ టైంకి ఏం చేస్తున్నారు, మీ దగ్గర ఎందుకు డేటా కలెక్ట్ చేస్తున్నారు, ఏ విషయంగా మీకు ఏం చెప్పినారని అడగండి। ప్రజల నుంచి అందరినీ మీరు మాట్లాడి తెలుసుకోండి। పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలా మా మీద ఏం తెలియకుండా చేస్తారు, అంచిత వాక్యాలు ఏమనుకుని చేస్తున్నారు మీరు? మాకు క్షమాపణ చెప్పాల్సిందే మీరు, లేకపోతే మేము ఒప్పుకోము। క్షమాపణ చెప్పాల్సిందే మీరండి। జై జగనన్న, జై జగనన్న, జై